నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ ఉత్తుత్తి ఒప్పందాలే, ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. అయ్యా, మీరు ఈ దేశానికి ఒక మంత్రిగా ఉండి ఇలా అవాక్కులు చెవాక్కులు ఇలా అబద్దాలు మాట్లాడడం సరైన విధానం కాదు. దేశ ప్రజలనే మీరు తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం జరిగింది. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగిందని స్పష్టంగా ఈరోజు పేపర్లో రాయడం జరిగింది. అంతేకాకుండా మనందరికీ ఒక విషయం తెలుసు, ఐటీ విషయంలో గాని, ఫండ్స్ తీసుకురావాల్సినటువంటి విషయంలో గాని ఈ దేశంలో మేటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఒక 20 సంవత్సరాల నుండి కూడా చంద్రబాబు నాయుడు గారని అందరూ అంటారు. ఆయన ఇలా మీ మిత్రపక్షంగానే ఉన్నారు. ఆయన కూడా స్వయాన నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. మాకు పోటీగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దావోస్ లో పెట్టుబడులకు నిధులు రాబట్టింది అంటే అది ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ది అని స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అటువంటి మీరు ఈరోజు రాష్ట్రానికి నిధులు రాలేవు, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వెళ్లిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. చూడు, మీరు అసలు తెలంగాణ వాదేనా? అసలు మీకు తెలంగాణకు సంబంధం ఉందా? మీరు తెలంగాణ మీద అభిమానం ఉందా? లేకపోతే గుజరాత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఊడిగం చేద్దాం అనుకుంటున్నా అని సూటిగా అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారే అనుకోండి, అమిత్ షా గారే అనుకోండి, నడ్డా గారే అనుకోండి, ఎవ్వరు వచ్చినా కూడా ఒకటే మాట చెప్పారు, కాళేశ్వరం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది. ఇంకొక ప్రాజెక్టులో లక్షల కోట్లు అవినీతి జరిగింది. తెలంగాణ రాష్ట్రం లూటీ చేస్తుర్రు, ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తాం, ఇక్కడ సిబిఐ కేసులు పెడతామని చెప్పినటువంటి మీరు 10 సంవత్సరాల్లో 10 పైసలు అంటూ కూడా ఎంక్వైరీ చేసినటువంటి ఎక్కడ దాఖలాలు కూడా లేవు. మరి ఎందుకు ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి మీద మాట్లాడలేకపోయినటువంటి మీరు ఈ రోజు సొంతంగా ఎదిగి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముంగడి పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుంది. పైపెచ్చు మీ యొక్క సహచరులైనటువంటి బండి సంజయ్ గారు గాని, పక్కనే ఉన్నట్టు రఘునందన్ లాంటి వారు కూడా చాలా విషయాల్లో ప్రభుత్వం మమ్మల్ని కలుపుకొని వెళ్తుంది, ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెడుతుందని మాట్లాడుతున్నారు. మేము కూడా చెప్తున్నాం, ప్రతి నెలలో ఒక్కసారైనా మరీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి ప్రతి ఒక్క మంత్రులను కలిసి, ప్రధానమంత్రులను కలిసి ఇక్కడ అభివృద్ధి